అందరికీ నమస్కారం. మన డిజిటల్ ప్రపంచం వెనక మనకు తెలియకుండానే ఒక పెద్ద యుద్ధం జరుగుతోందన్నమాట. మనల్ని, మన డేటాని కాపాడటానికి కొంతమంది సైనికుల్లాగా నిరంతరం పనిచేస్తున్నారు. సో ఈరోజు మనం ఆ సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. మన డిజిటల్ సరిహద్దుల్ని వాళ్ళు ఎలా కాపాడుతున్నారో తెలుసుకుందాం. పదండి. మనం ఆన్లైన్లో ఉన్న ప్రతి సెకను మన చుట్టూ ఓ కంటికి కనిపించిన కవచం ఉంటుందన్నమాట. అదే సైబర్ సెక్యూరిటీ. మరి ఇంతకీ అది మనల్ని ఎలా కాపాడుతుంది చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీని మన డిజిటల్ ఇంటికి వేసిన తాళంలా ఊహించుకోండి. ఆ తాళం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన డబ్బు, మన ఐడెంటిటీ అన్నీ అంత సేఫ్గా ఉంటాయి. అసలీ రక్షణ ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే హ్యాకర్లు అస్సలు ఖాళీగా ఉండరు. వాళ్ళు నిరంతరం మన పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్లు ఇలాంటివన్నీ దొంగిలించడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అందుకే ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా అవసరమైపోయింది. సరే, మన టూర్లో మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ దాడి చేసేవాళ్లు రాకముందే మన రక్షకులు సెక్యూరిటీ లోపాలను ఎలా కనిపెడతారో చూద్దాం. దీన్నే ప్రోయాక్టివ్ డిఫెన్స్ అంటారు. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కొన్నిసార్లు కంపెనీలే హ్యాకర్ని పిలిచి మా సిస్టమ్ని హ్యాక్ చేయండి అని చెప్తాయి. విచిత్రంగా ఉంది కదూ. వీళ్లనే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. వాళ్లు సెక్యూరిటీ లోపాలు కనిపెట్టినందుకు కంపెనీలు వాళ్లకి రివార్డ్ ఇస్తాయి. దీన్నే బగ్ బౌంటీ హంటింగ్ అంటారన్నమాట. ఈ ఉదాహరణతో ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో చాలా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ల ఉద్దేశం దొంగతనం చేయడం కాదు, అక్కడున్న లోపాన్ని సరిదిద్దడంలో హెల్ప్ చేయడం. అందుకే వాళ్లను మంచి హ్యాకర్లు అంటారు. బగ్ బౌంటీ మాత్రమే కాదు, కంపెనీలు తమ డిఫెన్స్ సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి VAPT అనే ఒక ఫార్మల్ ప్రాసెస్ని కూడా వాడతాయి. ఇది ఒక రకమైన సెక్యూరిటీ ఆడిట్ లాంటిదన్నమాట. ఈ VAPT అనేది 2 స్టెప్స్లో పనిచేస్తుంది. మొదటిది వల్నరబిలిటీ అసెస్మెంట్ లేదా VA. ఇది సిస్టంలో వీక్ పాయింట్స్ అంటే బలహీనమైన కిటికీలు, తలుపులు ఎక్కడ ఉన్నాయో ఒక లిస్టు తయారు చేస్తుంది. రెండోది పెనిట్రేషన్ టెస్టింగ్, అదే PT. ఇది ఒక నిజమైన దొంగలాగా ఆ వీక్ పాయింట్స్ని వాడుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. VA ఒక డాక్టర్లాగా మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని ఒక లిస్ట్ ఇస్తుంది. కానీ PT ఒక పోలీస్ డ్రిల్లాగా ఒకవేళ దాడి జరిగితే హ్యాకర్లు ఇలా లోపలికి వచ్చి ఇంత నష్టం చేస్తారు అని ప్రాక్టికల్గా చేసి చూపిస్తుందన్నమాట. ఒకటి థియరీ అయితే ఇంకొకటి ప్రాక్టికల్. రైట్. ఇప్పుడు మన పర్యటనను బయటి గోడల దగ్గర నుంచి కోట లోపలికి తీసుకెళ్దాం. అంటే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ వైపు, అసలైన పునాది దగ్గరికి. అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ను మనం ఒక మాస్టర్ బిల్డర్లాగా అనుకోవచ్చు. వాళ్ల పని ఏంటంటే సాఫ్ట్వేర్ కడుతున్నప్పుడే అది సేఫ్గా, స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవడం. వాళ్లు కోడ్లోని ప్రతి లైన్ని చెక్ చేసి ఏవైనా సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువ సైబర్ దాడులు మన రోజూ వాడే వెబ్సైట్లు, మొబైల్ యాప్ల ద్వారానే జరుగుతాయి. అందుకే అప్లికేషన్ సెక్యూరిటీ అనేది అంత కీలకం. కోడ్ని సెక్యూర్ చేయడంలో 2 ముఖ్యమైన పద్ధతులున్నాయి. అందులో మొదటిది SAST. ఇది అప్లికేషన్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే దాని సోర్స్ కోడ్ని స్కాన్ చేసి బగ్స్ని కనిపెడుతుంది. ఇది మనం ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేయకముందే మన ఆన్సర్స్ చెక్ చేసుకోవడం లాంటిదన్నమాట. ఇక రెండోది DAST. ఇది అప్లికేషన్ పూర్తిగా రెడీ అయి రన్ అవుతున్నప్పుడు దాన్ని టెస్ట్ చేస్తుంది. ఒక హ్యాకర్ బయట నుండి ఎలా అటాక్ చేస్తాడో DAST కూడా సేమ్ అలాగే చేసి ఏవైనా లోపాలున్నాయేమో చూస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు బ్రేకులు టెస్ట్ చేయడం లాంటిదనుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన తేడా ఏంటంటే బగ్ని ఎప్పుడు కనిపెడుతున్నామనేది. SASTతో అంటే కోడ్ రాసేటప్పుడే లోపాలు దొరికితే వాటిని సరిచేయడం చాలా ఈజీ, ఖర్చు కూడా తక్కువ. కానీ DASTలో అంటే యాప్ తయారయ్యాక లోపాలు దొరికితే వాటిని సరిచేయడానికి చాలా సమయం, డబ్బు పడుతుంది. సరే, ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. గుర్తుపెట్టుకోండి, SASTలో S ఉంది గదా. S అంటే స్టాటిక్, అలాగే S అంటే సోర్స్ కోడ్, అంటే ఇది రన్ అవ్వక ముందు చేసే టెస్ట్. ఇక DASTలో D ఉంది. D అంటే డైనమిక్, అంటే రన్ అవుతున్న యాప్. సింపుల్ కదా. ఇప్పుడు మన పర్యటన నెక్స్ట్ స్టేజ్కొచ్చింది. ఇక్కడ మనం 24/7 అంటే ప్రతి క్షణం యాక్టివ్గా జరిగే దాడుల కోసం
కాపలా కాసేవాళ్ల గురించి తెలుసుకుందాం. సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. ఇది ఒక కంపెనీకి సైబర్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ లాంటిది. ఈ టీం రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు నిద్రపోకుండా పనిచేస్తూ ఏ చిన్న అనుమానాస్పద యాక్టివిటీ జరిగినా వెంటనే కనిపెడుతుంది. ఈ టీం చేసే పనులు చాలా చాలా ముఖ్యం. వాళ్ళు సిస్టమ్ లాగ్స్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఏవైనా ప్రమాదాలొస్తే వాటిని అనలైజ్ చేస్తారు, దాడి చేసేవాళ్లను బ్లాక్ చేస్తారు, ఇంకా నష్టం జరిగితే సిస్టమ్స్ని మళ్లీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తారు. మన టూర్ దాదాపు ముగింపుకొచ్చింది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది మీకు ఒక ఫీల్డ్ గైడ్లాగా ఉపయోగపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ బయటివాళ్ల సహాయం తీసుకుంటాయి. విఏపీటీ సిస్టమ్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది. అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్లు పునాది నుంచే సేఫ్టీని నిర్మిస్తారు. శాస్ట్ మరియు డాస్ట్ కోడ్ క్వాలిటీని చెక్ చేస్తాయి. ఇక ఎస్ఓసి టీం ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడమంటే మనమందరం ఆధారపడిన ఈ డిజిటల్ ప్రపంచాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవడమే. మన డిజిటల్ వరల్డ్ని కాపాడే ఈ హీరోల గురించి మనం తెలుసుకున్నాం. బాగుంది. కానీ అసలైన ప్రశ్న మిగిలే ఉంది. మీ సొంత డిజిటల్ కోట ఎంతవరకు సేఫ్గా ఉంది?